నమస్తే. నేను అశోక్ పోషం, పద్మశాలి రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణలో, అందులో ముఖ్యంగా హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో జరుగుతున్న ఈ బీసీ భవన్లో మొదలైన మహిళా శక్తి కోసం పోరాడుతున్న మట్ట జయంతి గౌడ్ స్టార్ట్ చేసిన ఈ 2వ రోజు నిరాహార దీక్షకు సంఘీభావంగా మా పార్టీ తరపున ఈరోజు రావడం జరిగింది. మహిళలని మీరు ఏదైతే మీ యొక్క సనాతన ధర్మమో, మీ యొక్క ఆర్ఎస్ఎస్ భావజాలమో, బీజేపీ భావజాలం ద్వారా భారత్ మాతా జై, భారత మాతా జై అంటారు. మా బీసీ మహిళలు భారత మాత కాదా? మా బీసీ మహిళల్లో భారత మాత లేదా? ఓసీ మహిళలలో భారత మాత ఉందా? కానీ మీ యొక్క ఎవరైతే జై కొట్టే వాళ్ళందరూ ఆలోచించాలని, బీసీ యొక్క ఈ సపోర్ట్ లేకుండానే మీ పార్టీ అధికారంలో వచ్చిందా అని నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆలోచించాలని, మీరు ప్రశ్నించుకోవాలని, మీకు మనని ఓడియడానికే బ్రాహ్మణీ శక్తులైన ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆడుతున్న ఈ కుట్రలో భాగంగానే ఈ యొక్క మహిళా బిల్లులో బీసీ కోటా లేకుండా, మళ్ళీ బీసీలో ఉన్న ఏ విధమైన బీసీలకు రిజర్వేషన్ లేకుండా, మళ్ళీ మహిళలకి రిజర్వేషన్ లేకుండా మొత్తం 100% ఓసీలే రాజ్యాంగ పదవుల్లో అనుభవించి మీరే అన్ని రకాలుగా దోసుకొని పోయి, మీరే అన్ని రకాలు అనుభవించడం ద్వారా నేపాల్లో, అటు బంగ్లాదేశ్లో వచ్చినట్టు తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యే జెన్జీ మీ యొక్క పార్టీని, మీ యొక్క సంస్థల్ని మొత్తం పునాదులు లేకుండా సమూలంగా నాశనం చేస్తుందని, రాజకీయ సమాధి చేస్తుందని ఈరోజు హెచ్చరిస్తున్నాను. రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో మా బీసీ బిల్లును కనుక మీరు సబ్కోటాన్ని అంగీకరించకుంటే మీకు ఈ రోజు నుంచి అంబేద్కర్ జయంతి రోజు స్టార్ట్ అయిన ఈ యొక్క ఉద్యమం మీ యొక్క చర్మగీతం పాడుతుందని, మిమ్మల్ని దహలాగ్నిలాగా కాల్చేస్తుందని నేను హెచ్చరిస్తున్నాను. మీ మగవాళ్ళ కోసం, బీసీ మగవాళ్ళ కోసం చేసిన అన్యాయాలని మేము భరించడం, మా చెల్లెళ్ళు అక్కల కోసం మీరు చేస్తున్న అన్యాయంతో మీ యొక్క బ్రాహ్మణ దినం ఏదైతే మీరు వలస వచ్చారో మిమ్మల్ని అందరినీ తలగబెట్టే ఉద్యమం మట్టా జయంతి గౌడ్ నుంచి స్టార్ట్ అవుతుందని ఖబర్దారని హెచ్చరిస్తున్నాను. మీరు ఇప్పుడైనా కళ్ళు తెరవకొడితే రేపు వచ్చే ఈ మహిళా శక్తి ద్వారా వచ్చే లాభ ద్వారా మీ అందరినీ తలగబెడతామని నేను మరొకసారి హెచ్చరిస్తూ, రేపు జరగబోయే బీసీ మహిళా కోటాని మీరు అమలు చేస్తారా, లేదా మీ యొక్క రాజకీయ సమాధిని మీరే నిర్మించుకుంటారా అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.